మింగం ఎతుకు లేదు గాని మూతి మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఓ దిక్కు పబ్లిక్ అడుగుతానేమో మా తాన పైసలు లేవు, రోజు ఉప్పిడి ఉపాసం ఉంటున్నాం, ఖాళీ కడుపుతో వండుకుంటున్నాం అని కహానీలు చెప్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నది మాత్రం ఇంకో తీర్లున్నది. ఊపర్ శర్వాని అందరు పరేషాని అన్నట్టే ఉన్నది మన సర్కారోళ్ళ తరీఖా. డబ్బాలేం లేకున్నా డంబాచారం ప్రచారం మాత్రం మస్తు చేస్తున్నారు. ఓ దిక్కు రాష్ట్రంలో రైతులందరూ రుణమాఫీ కాలేదని, రైతు భరోసా పైసలు రాలేదని, లాస్ట్ కు బోనస్ పైసలు కూడా పడలేదని లొల్లి లొల్లి చేస్తున్నారు. ఇయాల రేపైతే యాసంగి పంట కూడా చేతికొస్తది. కానీ పోయిన వానాకాలం రైతు భరోసా కూడా రాకపాయే. 15 ఆగస్టుకే చేసినామన్న లోన్ల మాఫీ జాడలేకపాయే. కల్లాల మీద ఇస్తామన్న 500 బోనస్ కూడా దిక్కు మొక్కు లేకపాయే. లోన్ల మాఫీ కోసం ఇట్లా ఒంటికాలు దీక్షలు చేసినా దేకినోళ్ళు లేరాయే. ఏమైందని అడిగితే మా తాన పైసలు లేవు, రాంగానే ఇస్తామని చెప్తున్నారు. తలకాయ తాకట్టు పెట్టైనా సరే మిగిలిన 13,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. ఇంకా 13,000 కోట్లు చేయాల్సిన అవసరం ఉంది. తల తాకట్టు పెట్టైనా మిగిలిన 13,000 కోట్లను కూడా ఈ డిసెంబర్ లోపే ఇస్తాం. రాతిగాయి బాతిగాయి అన్నట్టు డిసెంబర్ పోయి మార్చి నెలకు వచ్చింది, అయినా పైసలు జాడలేవాయే. కానీ సర్కారోళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా? లోన్ల మాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, బోనస్ ఇచ్చినామని ఊర్లల్లో పబ్లిసిటీ చేసుకుంటారట. ఊరూరికి ఎంతమందికి ఇచ్చిందనే పేర్లు రాసి బ్యానర్లు కడతారట. దీనికోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయం కూడా చేసిండ్రు. మంచిదే, చేసిన పని చెప్పుకోవాలి. అట్లనే ఎంతమందికి ఎగ్గొట్టిండ్రో కూడా బ్యానర్లు రాసి పెడితే మంచిగుంటదని పబ్లిక్ రైతులు మాట్లాడుకుంటున్నారు. ఒక్క రైతు భరోసా, లోన్ల మాఫీ, బోనసే కాదు 6 గ్యారంటీలున్న 13 హామీలు కూడా ఎవలెవలకి ఇచ్చిండ్రు, ఎవలెవలకి ఇయ్యలేదనే లెక్కలు వాళ్ళ పేర్లు కూడా రాసి పెడితే మంచిగుంటదని సలహా ఇస్తున్నారు. అట్లా కూడా వాళ్ళకు భయమే అవుతున్నదట. 3 పథకాల పబ్లిసిటీకి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అన్ని పెట్టు అంటే మళ్ళీ 200-300 కోట్లు వీటి పేరు మీదనే మేస్తారు కావచ్చని అంటున్నారు.